Hi, good evening. This is Guru Prasad. Today video is ఆటిజం చిల్డ్రన్స్ యొక్క బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి దాని గురించి చిన్న డిస్కషన్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆటిజం పేరెంట్స్ చాలా సఫర్ అవుతుంటారు. వారికి కొన్ని సూచనలు సలహాల కోసం మాత్రమే కొంతమందికైనా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. కామన్గా ఆటిజం చిల్డ్రన్స్కి ఉండేటువంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. సో ఒకే విధంగా అరుస్తూ ఉంటారు. అరుపు కంటిన్యూగా నాయిస్, ఏదో ఒక నాయిస్ లైక్ చిన్నగా ఇది ఒకటి లేదా ఇలాంటి సౌండ్స్ చేస్తుంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్లాత్స్ ఇంజూర్ చేయడం, నోట్లో పెట్టుకొని నమలడం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫింగర్స్ని ఒకే విధంగా కదిలిస్తూ ఉండడం, తదేకంగా ఫింగర్స్ని కదిలిస్తూ ఉంటారు. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి ఏదైనా థ్రోయింగ్, ప్రతిదీ కూడా విసిరేయాలని ప్రయత్నం చేస్తుంటారు, దాన్ని స్టాప్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ టాక్స్, రిపిటేషన్, ఒకే పదాన్ని పదే 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 పలుకుతూ ఉండడం. నెక్స్ట్ ఫియర్ చాలా రకాలుగా వాళ్ళకి కొంతమంది పిల్లలైతే కనుక కుక్కర్ సౌండ్ కానీ లేదా టీవీ సౌండ్ కానీ లేదా దీపావళి ఫెస్టివల్లో వచ్చే సౌండ్స్, క్రాకర్స్ సౌండ్స్ కానీ లేదంటే పెద్ద ఆరన్స్ కానీ లేదంటే కనుక ఏదైనా ఒక పెద్ద ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, హైట్ ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఒక పార్క్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఏడవడము, ఇవన్నీ కూడా కామన్గా ఉండేటువంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఫర్ ఆటిజం చిల్డ్రన్స్ అనమాట. వీళ్ళకి హైపర్ యాక్టివ్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక ప్లేస్లో అనుకుని తదేక నడుస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్ హైపర్ యాక్టివ్. ఏఎస్టీ కేసెస్ కామన్గా ఉండేటువంటి ప్రాబ్లం అది. హైపర్ యాక్టివ్ అనేది ఉంటుంది. ఒక ప్లేస్లో ప్రాపర్గా కూర్చోకుండా తిరుగుతూ ఉంటారు. పే ఆఫ్ అటెన్షన్ తక్కువగా ఉంటుంది. ఏదో ఒక సౌండ్స్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఒక రొటీన్గా తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఏదైనా ఒక పెద్ద జంతువులు చూసినా కూడా వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది. ఇది ఒక బిహేవియర్ ప్రాబ్లమ్ ఫర్ ఆటిజం చిల్డ్రన్. కామన్గా ఏఎస్టీ కేసెస్లో ఫింగర్స్ తదేకంగా కదిలిస్తూ ఉంటారు. ప్రాపర్గా కూర్చున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే ఫింగర్స్ అన్నా కదిలిస్తూ ఉంటారు, కింద కాళ్ళన్నా కదిలిస్తూ ఉంటారు, లేదా కాళ్ళ కింద ఉన్నప్పుడు కూడా కదలడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్ ఇన్వాలంటరీ మూమెంట్స్ అనమాట. వాళ్ళకి తెలియకుండా అవి జరుగుతూ ఉంటాయి. అది హైపర్ యాక్టివ్ అంటారు దాన్ని. ఆ కదలకుండా ఉండడానికి మోడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. థెరపిస్ట్ దగ్గర అయితే కనుక మీకు ఈజీగా దాన్ని మోడిఫికేషన్ చేసి రెక్టిఫై చేయగలుగుతాడనమాట. ఇంకోటి మనము ముఖ్యంగా చూస్తే సెల్ఫ్ ఇంజురీస్ అని ఒకటి ఉంటుంది. తనలో తాను తమ్మని కానీ నోట్లో పెట్టుకొని నమలడము, బాడీని ఇంజూర్ చేసుకోవడము, లేదా చేతుల్లో గోడ కొట్టడము, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఇంజురీస్ కిందకి వస్తాయి. అది చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. క్లీన్ అబ్జర్వేషన్ అనేది ఉన్నది. ఒకవేళ సెల్ఫ్ ఇంజురీస్ ఉంటే కనుక క్లీన్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెల్ఫ్ టాక్స్ అంటామన్నమాట. సెల్ఫ్ టాక్స్ అంటే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా బయట వినేది ఇంట్లోకి వచ్చి రిపీట్ చేస్తూ ఉంటారు సెల్ఫ్ టాక్స్ అంటే. అలాంటి వన్స్ అగైన్ తనలో తను మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూసిట్టు అనుకుందాము. టీవీలో వచ్చే చిన్న మ్యూజిక్ని తదేకంగా తను అలవన్గా కూర్చున్నప్పుడు కూడా తనలో తను రిపీట్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ కాల్ సెల్ఫ్ టాక్స్ అనమాట. కొంతమంది చిల్డ్రన్స్ అయితే కనుక తదేకంగా ఊగుతూ ఉంటారు. అన్నెసెసరీగా బాడీ ఇలా ఊగుతూ ఉంటారు. లేదా ఇలా అని హెడ్ బ్యాంగింగ్ అంటారు దాన్ని. తల వెనక్కి లేదా ఫర్ ఎగ్జాంపుల్ సోఫాలో కూర్చోడం, సోఫాను కూడా మనకి ఈ పార్ట్ అంతా కూడా ఇలా రాయడము, లేదా ఇలా లెఫ్ట్ టు రైట్ తిరగడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బిహేవియర్ ప్రాబ్లమ్ ఫర్ ఏఎస్టీ కేసెస్ పర్టికులర్లీ. ఫిజికల్ వైలెన్స్ అంటాం. ఫిజికల్ వైలెన్స్ అంటే ఏంటి? పించెస్ ఫర్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన స్కూల్కి ఒకవేళ పిల్లోని స్కూల్కి పంపించామనుకోండి, పక్కన పిల్లోని చిన్నగా గిల్లడం. సో పించెస్ ఫర్ అదర్స్ అంటారు దాన్ని. తనకి ఏం తెలియక గమ్మున ఉండడం, ఇది కూడా వన్ ఆఫ్ ది బిహేవియర్ ప్రాబ్లం. వారికి ఇచ్చారనేది ఉద్దేశం కాదు, ఊరికి టచ్ చేయాలనేది ఉద్దేశం అనమాట. చాలామంది అనుకుంటారు పక్కన వాళ్ళు మీ అబ్బాయి మా వాడిని ఇచ్చాడండి ఇలాంటి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కామన్గా. కానీ గిచ్చాలి అనేది వాళ్ళ ఉద్దేశం కాదు, టచ్ చేస్తూ ఉంటారు దాన్ని. ఇచ్చి పెద్దగా గిచ్చాలనేది వాళ్ళ ఉద్దేశం కాదండి. ఎందుకంటే వాళ్ళకి మోటార్ స్కిల్స్ చాలా వీక్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఆపోజిట్ పర్సన్కి ఇంజూర్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ టచ్ చేస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు పాజిటివ్గా మలుచుకుని అదర్స్ ఈ పిల్లోని మీద అబద్ధాలు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి.